జూబ్లీస్ ఉప ఎన్నిక ఫలితాలకు సంబంధించి 2 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 1144 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సో ఈ 2 రౌండ్లది కాదు, మిగతా 8 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి బీఆర్ఎస్ఏ గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయన్న కాన్ఫిడెన్స్ బీఆర్ఎస్ది. మరోవైపు లేదు, అధికార పక్షం మేము గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా కాంగ్రెస్కే ఉన్నాయి. మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు సహజంగా పోటీలో ఉన్న వాళ్ళు ఎవరికి వాళ్ళు తామే గెలుస్తామని చెప్పకుండా ఎదుటి వాళ్ళు గెలుస్తారని చెప్పేసి అనలేరు కదా, సాధ్యం కూడా కాదు. సరే, ఒకటి మామూలుగా మనం గత ట్రెడిషన్, గత అనుభవాల ప్రాతిపదికగా చూసుకున్నట్టయితే ఉప ఎన్నికలు ఎక్కువ సందర్భాల్లో అధికార పార్టీకి కొంత ఎడ్జ్ ఉన్నట్టు మనకు కనపడుతుంది ఎక్కువ సందర్భాల్లో. అదే సమయంలో అభ్యర్థి చనిపోయినప్పుడు, అభ్యర్థి కుటుంబీకుల్నే పోటీలో పెట్టినప్పుడు ఆ సెంటిమెంట్ ప్రభావం కూడా చాలా ఎక్కువ మనం అనేక సందర్భాల్లో మనం చూస్తాం. అందువల్ల ఈ 2 ఫ్యాక్టర్స్ లో ఒకటి కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ గా ఉంది, ఇంకొకటి ఏమో బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ గా ఉంది. అందుకని ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనేది మనం చూడాల్సిన అవసరం, అది వేచి చూడాల్సిందే. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఒక్క ఉప ఎన్నికను 2 సంవత్సరాలు పూర్తవుతున్న సమయంలో, ఒక పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సమయంలోనే మనం ఇక ఇదే మొత్తం రాష్ట్రానికి ఒక జడ్జిమెంట్ లాగా మనం చెప్పలేము. మనం అది గెలిచినా చెప్పలేము, ఓడిపోయినా చెప్పలేము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయనేది మనకు ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి సమాచారం. అంత మాత్రం చేత ఇక ఇది రాష్ట్రంలో మొత్తం కాంగ్రెస్ కు వేవిది అని చెప్పేసి చెప్పడానికి కూడా లేదు. ఉప ఎన్నిక దానికి ఉన్నటువంటి పరిమితులు మన గమనంలో ఉండాల్సి ఉంటుంది. ఆ ఉన్న పరిమితుల్లో మనం అంచనాలకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. అట్లనే ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ గురించి కూడా చెప్పాలి. అత్యధిక సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ నిజం కాలేదు. మన దేశ చరిత్రలో ఈ 78 సంవత్సరాలుగా తీసుకుంటే ఎక్కువ సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ కు వాస్తవ ఫలితాలకు చాలా తేడా ఉంది. అది కూడా మనం చూస్తాం. అందుకని ఎగ్జిట్ పోల్సే ఫైనల్ అని కూడా అనుకోలేము. కాకపోతే ఇప్పుడున్న వాతావరణంలో చూస్తే జూబ్లీ హిల్స్ కు సంబంధించినంత వరకు బై అండ్ లార్జ్ కాంగ్రెస్కే ఎడ్జ్ ఉంటుందా అని చెప్పేసి అనిపిస్తా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ కొన్ని ఎత్తుగడలు, బీజేపీ కొన్ని ఎత్తుగడలు వేసినప్పటికీ కూడా ఇక్కడ ఏమైతోంది, బీఆర్ఎస్ ఈ 2 సంవత్సరాల కాలంలో తన స్వతంత్ర గుర్తింపును నిలబెట్టుకోవడంలో వెనకబడ్డది. శాసనసభ ఎన్నికల్లో మనం చూసాము, పోటాపోటీ హోరాహోరీగా నడిచింది కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య, నువ్వా నేనా అన్నట్టు నడిచింది. పార్లమెంట్ ఎన్నికల్లో అందుకు భిన్నంగా రిజల్ట్ మనం చూసాం. ఇప్పుడు ఈ తర్వాత ఈ 2 సంవత్సరాల కాలం చూస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకత్వం ఫీల్డ్లో లేకపోవటం, అనేక రాజకీయ అంశాలలో స్పష్టంగా మేము బీజేపీకి వ్యతిరేకంగా ఉంటామనేటువంటి సంకేతాన్ని ఇవ్వడంలో బీఆర్ఎస్ నాయకత్వం వెనుకబడటం, ఇలాంటి సందర్భాలు మనం చూస్తున్నాం. సాధారణ ప్రజల్లో పెద్ద చర్చ అయిపోయింది, బీఆర్ఎస్ బీజేపీ అఫీషియల్ గా కలిసే నడుస్తున్నాయా అనేటువంటి చర్చ, అలాంటి అనుమానాలకు అవకాశాలు మనం అనేక సందర్భాల్లో చూసాం. అట్లనే ఇప్పుడు పోటీలో కూడా ఇప్పుడు బీజేపీకి బహుశా డిపాజిట్ కూడా రాకపోవచ్చు అనేది ఒక అంచనా. అయితే మరి బీజేపీ పరిస్థితి ఏమిటి అని అంటే, ఇప్పుడు జరిగిన చర్చల్లో మనం చూస్తున్నాం, యాంటీ ఇన్కంబెన్సీ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి యాంటీ ఇన్కంబెన్సీగా మన జూబ్లీ హిల్స్ లో కనబడుతుంది అనుకోండి. నేను 2 టర్ములు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ నియోజకవర్గంలో పెద్ద పనిచేయలేదు అనేది చర్చ. అది బాగా ఉంది జనంలో. ఎప్పుడైతే అది ఉందో ఆ యాంటీ ఇన్కంబెన్సీని చీల్చే ప్రయత్నంలోనే బీజేపీ బీఆర్ఎస్ కి హెల్ప్ చేసే ప్రయత్నం ఏమైనా చేసిందా? అంటే 2 వ్యతిరేకతల్లో ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి 2 ఏళ్ళు అయింది కాబట్టి ఇప్పుడు ఈ వ్యతిరేకత లేదంటే అభ్యర్థి పట్ల వ్యతిరేకత, ఈ 2 సమపాలనలోనే ఉండే ఛాన్స్ ఉంటుందా? అది అభ్యర్థి పట్ల వ్యతిరేకత ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీగా అక్కడ మనకు పరిగణలోకి మొత్తం రాష్ట్రంలో ప్రభుత్వం జడ్జిమెంట్ ఇచ్చేటువంటి ఎన్నికగా ఇప్పుడు అది కనిపించట్లేదు. అందులో ఉప ఎన్నికలో రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలన్నింటినీ చూసే పరిస్థితి తక్కువ. నేను ముందే చెప్పినట్టు
ఇన్ జనరల్ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఏమైనా ఇప్పుడు బీఆర్ఎస్ కి అనుకూలంగా పనిచేస్తే సెంటిమెంట్ పనిచేయాలి. ఉమ్, ఎందుకంటే మనకు తెలుగు ప్రజల సెంటిమెంట్ రీత్యా చూసుకున్నా, భారతీయుల సెంటిమెంట్ రీత్యా తీసుకున్నా, ఒక కుటుంబంలో తాను అభ్యర్థిగా తాను ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఉండి కుటుంబం నుంచే మరొకళ్ళు పోటీ చేసినప్పుడు ఎక్కువ సందర్భాల్లో సెంటిమెంట్ పనిచేసింది. అది అంటే సార్ కాలం మారింది కదా, ఇప్పుడు కానీ కూడా అనేక ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా అంటే? భారతదేశంలో మన తెలంగాణలో సెంటిమెంట్ కు పాత్ర లేకుండా పోయిందని నేను అనుకోవట్లా. ఉమ్, ఇంకా సెంటిమెంట్ బలంగానే ఉంది. ఫ్యూడల్ సంబంధాలు, ఫ్యూడల్ ప్రభావాలు బలంగానే ఉన్నాయి. అయితే అనేక చూసినప్పుడు ఈ సెంటిమెంట్ కంటే కాంగ్రెస్ కు అనుకూలమైనటువంటి అంశాలే బలంగా ఉన్నాయనేది అనిపిస్తాం. ఇది ఈ సెంటిమెంట్ పనిచేయాలి, ఓట్లు చీలాలి అని బీజేపీ కోరుకున్నది, బీఆర్ఎస్ కోరుకున్నది. బట్ అది వర్కౌట్ అవుతున్నటువంటి దాఖలాలు నాకు హైదరాబాద్ నగరంలో మైనారిటీస్ బీఆర్ఎస్ కు అనుకూలంగా ఓటేశారు. బీఆర్ఎస్ కు అనుకూలంగా ఓటేసినటువంటి మైనారిటీస్ ఇప్పుడు ఎట్లా స్పందిస్తారనేది కూడా మనం వేచి చూడాల్సిందే. ఎంఐఎం కాంగ్రెస్ కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న అంటే ఓటర్లు వీరయ్య సార్, ముఖ్యంగా గతంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ 2 రౌండ్ల ఫలితాలకు సంబంధించి ఇంతకుముందు నరసింహారెడ్డి గారు మాట్లాడారు కదా, లైక్ షేక్పేటకు సంబంధించి కాంగ్రెస్ 2000 పైచిలకు ఓట్లతో మెజారిటీతో ఉండే, ముఖ్యంగా ఆ రౌండ్కు సంబంధించి షేక్పేట డివిజన్కు సంబంధించి. బట్ ఇప్పుడు 62 ఓట్ల తేడాతో మాత్రమే కాంగ్రెస్ లీడ్లో ఉంది అని అంటే ఈ 2 రౌండ్ల పర్ఫార్మెన్స్ని బట్టి చెప్పొచ్చు ముందు మా అన్ని పట్టున్నవే, సో డెఫినెట్గా మా విజయం తథ్యం అన్నటువంటి కాన్ఫిడెన్స్ బీఆర్ఎస్. అప్పుడు ఈ ముస్లిం ఓట్ల ఎక్కువ అంటే ఇది ఎటువైపు టర్న్ అయింది అనేది అంచనా. ఇప్పుడు ముస్లిం ఓటర్స్ లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కానీ లేదా న్యూ సిటీ కానీ ఓల్డ్ సిటీలో ఎంఐఎంకున్న గ్రిప్ మనం న్యూ సిటీలో చూడం, ఉమ్, జూబ్లీ హిల్స్ లో చూడం. ఆ తేడా మనకు ప్రతి ఎన్నికల్లోనూ కనిపిస్తుంది. అందుకని ఇక్కడ ఎంఐఎం ఎవరికి ఓటేయమంటే వాళ్ళకే వేస్తారు అని కూడా మనం చెప్పలేము. కాబట్టి జూబ్లీ హిల్స్ లో మైనారిటీస్ ఓటు స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. మైనారిటీస్ ఓటు ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు స్పందించినట్టుగా బీఆర్ఎస్ కి అనుకూలంగానే కట్టగట్టుకొని ఉంటుందని చెప్పేసి ఇప్పుడు అనుకునే అవకాశం లేదు. కానీ మొత్తం షిఫ్ట్ అవుతుందని కూడా అనుకోలేదు. ఖచ్చితంగా స్ప్లిట్ ఉండే అవకాశం ఉంది. అందుకని ఇవన్నీ చూసినప్పుడు తక్కువ మెజారిటీతోనే అయినప్పటికీ కాంగ్రెస్కే ఎడ్జ్ ఉంటుందేమో అనేటువంటి వాతావరణం అనిపిస్తా ఉంది. బట్ స్టిల్ 2 రౌండ్లేనే ఇంకా మనం వేచి చూడాల్సి. ఓకే సార్. అండ్ శ్రీమాన్ గారు ఇప్పుడు చెప్పండి. 3వ రౌండ్ కూడా లీడ్ లో ఉంది సార్. 3వ రౌండ్ లీడ్ లో ఉందా? అప్డేట్ వచ్చాక అనౌన్స్ చేస్తాను. విషయం చెప్తాను. చెప్పండి. ఇప్పుడు ఎన్ని రౌండ్లు